కలిసి ఎఫర్లో ఉన్నారు. మా ఆయన మా అమ్మ కలిసి ఎఫర్లో ఉన్నారు. ఇబ్బందిగా ఉంది, మా అమ్మ ఇట్లా చేస్తుందని అంటుంది. ఇబ్బందిగా ఉంది, మా అమ్మ ఇట్లా చేస్తుందని అంటుంది. ఆవిడ మాట విని మీరెందుకండి మా దగ్గరికి వచ్చారు? మీరెవరు రావడానికి? ఆవిడ మాట విని మీరెందుకండి మా దగ్గరికి వచ్చారు? మీరెవరు రావడానికి? కొడుకులా అంటాడమ్మా అల్లుడు, కొడుకులా అంటాడమ్మా అల్లుడు. ఆయన అంటే చాలా ఇష్టం అన్నా, నేను ఆయన వదులుకోలేను. ఆయన అంటే చాలా ఇష్టం అన్నా, నేను ఆయన వదులుకోలేను. అమ్మాయి పరిచయం అవ్వక ముందు ఈవిడ నాకు పరిచయం, ఈవిడతో ఆల్రెడీ లివింగ్ లో ఉన్నా నేను. అమ్మాయి పరిచయం అవ్వక ముందు ఈవిడ నాకు పరిచయం, ఈవిడతో ఆల్రెడీ లివింగ్ లో ఉన్నా నేను. మీ అమ్మాయి జీవితం నాశనం చేస్తావు నువ్వు. మీ అమ్మాయి జీవితం నాశనం చేస్తావు నువ్వు. ఎట్లా చూసుకున్నావు? ఎలాగ నుంచి నిమ్మలంగా మాట ఇద్దరితో కలిపి ఉండాలని, కలిపి ఉండాలని. ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తావు, ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తావు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు వచ్చేసి మనం అత్తాపూర్లో ఉన్నాం. మనతో పాటు ఒక సిస్టర్ ఉంటూ వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లోనే విందాం. నమస్తే అమ్మా. నమస్తే అన్న. ఏంటమ్మా మీ సమస్య ఏంటి? అన్న, నా పేరు జ్యోతి. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానన్న. ఓకే అమ్మా. అబ్బాయి అంటే ఎంతో ఇష్టం, ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము. అసలు ప్రాబ్లం ఏంటమ్మా మరి? ప్రాబ్లం అన్న, మా అమ్మ నాన్న కూడా లవ్ మ్యారేజే. మీ అమ్మ నాన్న కూడా లవ్ మ్యారేజే. ఓకే. చిన్నప్పుడే నాన్న చనిపోతే అమ్మ ఎంతో కష్టపడి పెంచింది, పెద్ద చేసింది. అంతా బాగానే ఉంది, కానీ ఎట్లా చెప్పాలి, మా ఆయన మా అమ్మ కలిసి ఎఫర్లో ఉన్నారు. మా ఆయన మా అమ్మ కలిసి ఎఫర్లో ఉన్నారు. ఇద్దరు రిలేషన్లో ఉన్నారు. ఓకే. అది చూసి నేను తట్టుకోలేకపోయినా. ఇప్పుడు మనం మీ ఆయనను కానీ మీ అమ్మని కానీ మందలిచ్చి అడగలేదా నువ్వు? అడిగాను చాలాసార్లు, చాలా పెద్ద గొడవలు అయినాయి, కానీ వాళ్ళు మారట్లేదు. నాకు ఏం చేయాలో తెలియక మీ దగ్గరకు వచ్చిన అన్న. నాకు ఎట్లయినా న్యాయం చేయండి అన్న. ఇదేనమ్మా ఇల్లు మీదే? ఇదే అన్న. ఉన్నారా ఇంట్లో? ఉన్నారన్న. సరే వెళ్దాం పద. రండమ్మా. వీలేనా? నమస్తే. హాయ్ బ్రో, వెంకట్ నా పేరు. నమస్తే అమ్మా. ఏంటమ్మా మీ పేరేం పేరు? నా పేరు మణి సార్. మణి. మణి, ఓన్లీ మణి. మీ పేరు బ్రదర్? హర్షవర్ధన్. ఓకే. తినేమవుతుంది మీకు? మా అమ్మాయి సార్. మీ అమ్మాయి. ఓకే. మీకు అంటే మీ అమ్మాయి నాకు ఒక ప్రాబ్లం ఉందని నా దగ్గరకు వచ్చింది. ఏమని చెప్పింది అంటే మీ ఇద్దరు ఏదో ఎఫ్ఐఆర్లో ఉండరు, నాకు ఇబ్బందిగా ఉంది, మా అమ్మ ఇట్లా చేస్తుందని అంటుంది. ఇబ్బందిగా ఉంది, మా అమ్మ ఇట్లా చేస్తుందని అంటుంది. మరి అది ఎంతవరకు రైట్ ఏంటి అని అడుగుదామని వచ్చిన. మాల్యుడు అంటే నాకు ఇష్టం సార్. మాకు ఇద్దరికి ఉంది సార్. అంటే తప్పు అనిపిస్తలేదు ఇది? తప్పేముంది సార్. అంటే ఇప్పుడు ఏంటి కదా సార్. కాదమ్మా, ఇప్పుడు మీ కూతురు, తను మీ అల్లుడు, అంటే అల్లుడు అంటే కొడుకులు అంటాడు. అలాంటిది ఎట్లా చూస్తున్నావు? ఎట్లా అంటే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే నాతో కూడా ఉంటాడు కదా, ఇంకా నా దగ్గరే పడి ఉంటాడు కదా అని ఇచ్చి చేసాను సార్. కాదమ్మా, అసలు ఆవిడ మాట విని మీరెందుకండి మా దగ్గరికి వచ్చారు? మీరెవరు రావడానికి? ఆవిడ మాట విని మీరెందుకండి మా దగ్గరికి వచ్చారు? మీరెవరు రావడానికి? కాదబ్బాయి, ఈ అమ్మాయిని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా. అవును. మరి ఆమెతో ఎఫ్ఐఆర్ ఎట్లా పెట్టుకున్నావు? ఈవిడంటే నాకు ఇష్టం అండి, అందు గురించి ఈవిడతో ఉంటున్నాను, ఆవిడతో కూడా ఉంటున్నాను, అందు గురించి. ఇద్దరితో ఎలా ఉంటుంది? ఎంతమంది ఉండట్లేదు బ్రో, ఎంతమంది ఉండట్లేదు. మీరు మా దగ్గరికి వచ్చి ఇలాగే మాట్లాడుతున్నారు. మా ఇష్టం అండి, మా లైఫ్ ఇది. నాకు నచ్చిన ఆవిడతో నేను ఉంటాను అనే దానికి ఎందుకు కాదు బ్రో, మా ముందరనే అరుస్తున్నావు, తన మీద చేసి మాట్లాడుతూ ఏం ధైర్యం? అవును, ఈవిడంటే నాకు ఇష్టం బ్రో, ఇప్పుడు చెప్తున్నాను, ఈవిడంటే నాకు ఇష్టం. కాదమ్మా, ఇప్పుడు మీ కూతురు ఏమంటుందంటే నాకు వద్దు, వాళ్ళిద్దరు కలిసి ఉంటే నేను తనతో సంసారం చేయలేను, ప్రేమించి పెళ్లి చేసుకున్నా కానీ మీరు బయటకు వెళ్ళి బతకాలని అన్నట్టు మాట్లాడుతుంది. నువ్వు దాంట్లో నువ్వేమంటావు? అట్లా ఉంటావా? లేదు సార్, కావాలంటే తను దూరంగా ఉండమనండి సార్. అయితే నేను ఉంటాను సార్. ఆవిడ సపరేట్ గా ఉండమనండి సార్. నీకు అసలు ఏమన్నా బుర్ర ఉందా?
సపరేట్ గా ఉండు. అన్న చూసిరా అన్న మీ ముందు ఎట్లా నేను ఆ మాట్లాడుతున్నా అబ్బాయిని వదలను. ఆ అబ్బాయిని వదిలేదు కాదమ్మా, ఒక మాట మీకు అర్థమవుతుందా ఏం మాట్లాడుతారో? నీ కూతురు జీవితం నాశనం చేస్తావా? నాశనం చేయండి సార్, ఆ, వాళ్ళు సపరేట్ గా ఉండమనండి సార్. వాళ్ళ అమ్మాయిని సపరేట్గా ఉంటే నువ్వు ఇంతతో ఉంటావా? ఆయనతో ఉంటాను సార్ నేను. ఏడన్నా ఉందా ఆయన ఎక్కడన్నా? వదలను సార్ నేను. ఆయన వదలనేది ఆయన అంటే నాకు చాలా ఇష్టం సార్. కొడుకు లాంటోడమ్మా అల్లుడు, కొడుకు లాంటోడమ్మా అల్లుడు. ఆ, ఆయన అబ్బాయి ఇష్టపడ్డాను వయసు సార్. ఎంత, నీ వయసు ఎంత? కొడుకైనా, అల్లుడైనా ఇష్టపడ్డాను కదా మీకు సార్. ఉంటాయా ఒక 50-60 ఉంటాయా? బ్రో ఉంటాయి సార్. ఇదంతా కాదు బ్రో, ఇదంటే నాకు ఇష్టం. మీరు డిస్కషన్ ఒక బ్రదర్ అంత బంగారు లాంటి భార్యను పెట్టుకొని అతతో ఎట్లా వెళ్ళండి బ్రదర్, bro? ఈవిడంటే నాకు ఇష్టం బ్రదర్. మీరు ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడినంత మాత్రాన మేమేమి మారిపోయి వెళ్ళిపోవడానికి అవ్వదు. అర్థమైందా? మీకు ఇక్కడ తీసుకొచ్చింది కానీ ఆమెకు ఆ ముందు నుంచే తెలుసు. తెలుసు కాబట్టి ఆ అమ్మాయి కూడా మందలిస్తే మీరు అసలు ఏం పట్టించుకోలేరు. చేస్తారా? ఇప్పుడు మీరు వచ్చారు, మేము ఇద్దరం అంటే ఇష్టపడుకున్నాం, అందు గురించి కలిసి ఉంటున్నాం. ఇప్పుడు నీకేం కావాలమ్మా, నువ్వేమనుకుంటున్నావు? మా అమ్మతో ఆయన ఇవన్నీ మానేసి నాతో మంచిగా ఉండడం, నాకు ఆయన అంటే చాలా ఇష్టం అన్న, నేను ఆయనను వదులుకోలేను. ఆయన అంటే చాలా ఇష్టం అన్న, నేను ఆయనను వదులుకోలేను. కాదమ్మా, ఇప్పుడు నాకు తెలవకడుగుతా. ఇప్పుడు అటు చూస్తే బిడ్డ, ఇటు చూస్తే అల్లుడు. వీళ్ళిద్దరు వాళ్ళ జీవితం బాగుండాలని కోరుకుంటారు కానీ నేను మా అల్లునితోటే ఉంటా, మా అల్లునితోటే సంసారం చేస్తాను, అదేమన్నా పద్ధతేనా? ఏడన్నా ఉందా అసలు? లేదు సార్, ఆయన అంటే మరి నేను వదలలేకపోతున్నా సార్. నాకు ఎందుకు ఆయన అంటే ఇష్టం వదలలేకపోతున్నావు? సార్. దేనికి వదలలేకపోతున్నావు? నేను ఇష్టపడే ఆ అమ్మాయికి కూతురునిచ్చి పెళ్లి చేశాను సార్. అంటే మీ ఇద్దరు ఫస్ట్ నుంచి ఈ అమ్మాయి పెళ్లిగా ముందు ఉంది నుంచే సార్, మా ఇద్దరికి ఉంది ఇదంతా సార్. నాకు తెలియదు అన్న, నన్ను మోసం చేసిరు. అయితే నీకు ముందు నుంచే ఉంది ఇదంతా? అవును, ముందు నుంచే ఉంది. అయితే నన్ను మోసం చేసినావు. ఇద్దరితోనే ఉండాలనుకున్నాను కాదు బ్రదర్, నీదేదో డబుల్ గేమ్ ఆడుతున్నట్టుంది కదా. ఇప్పుడు అమ్మాయి మీద ఇష్టంతో తనతో ఎఫ్ఐఆర్ ఇప్పుడు పెట్టుకొని అమ్మాయి కంటే అమ్మాయి పరిచయం అవ్వక ముందు ఈవిడ నాకు పరిచయం, ఈవిడతో ఆల్రెడీ లివింగ్ లో ఉన్నా నేను. అమ్మాయి పరిచయం అవ్వక ముందు ఈవిడ నాకు పరిచయం, ఈవిడతో ఆల్రెడీ లివింగ్ లో ఉన్నా నేను. ఉన్నావు కదా, మరి ఈ అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు? తర్వాత ప్రేమించి పెళ్లి. ఈవిడికి ఆ అమ్మాయిని పెళ్లి చేస్తే నేను వేరే దూరం అయిపోతున్నామని భయంతోని ఆ కూతుర్నే పెళ్లి చేస్తే దగ్గర ఉంటాను కదా, ప్రతిసారి మేము కలుసుకోవచ్చు కదా అనే ఉద్దేశం మీద ఉన్నాం. చేది బ్రో, చేది. కాదమ్మా, నువ్వెట్లా ప్రేమించినావు అమ్మా ఈ అబ్బాయిని? నాకు తెలియదు కదా అన్న, వీళ్ళు ముందే రిలేషన్ లో ఉన్నారని. నీకు ముందే చెప్పిన ఇలాంటి గొడవలన్నీ అసలు వేస్ట్. ఏయ్, ఆగు, ఏయ్, ఆగు. మరి నిమ్మలంగా మాట్లాడుతూ ఉంటే నువ్వు అరుస్తున్నావు బ్రదర్. చేసేది తప్పు చేసుకుంటా సమాజంలో ఏడన్నా జరుగుతుంది ఇట్లా? మీరు సమాజంలో ఎన్ని జరగట్లేదు బ్రో, ఎన్ని జరగట్లేదు. అసలు ఈవిడంటే నాకు ఇష్టం అని చెప్తున్నాను. సరే, అమ్మాయి మధ్యలో మీరు వచ్చి మా రిలేషన్షిప్ లో మీరు ఎందుకు ఇచ్చేస్తారు? మీరు ఇప్పుడు అమ్మాయి కేసు పెడదాం అనుకుంటుంది. పెట్టుకుని ఎంతమందిలో లేరు, పెట్టుకోనండి. ఆవిడంటే నాకు ఇష్టం లేదు బ్రో. ఇప్పుడు మీ అత్తను వదిలిపెట్టావు, పెట్టను ఇప్పుడు మీ అత్తను వదిలిపెట్టావు. పెట్టను. అమ్మా ఏంటి నువ్వు అటుపో అమ్మా, అసలు నువ్వు ఇట్రా, ఇట్రా, ఇట్రా. కాదు ఏమంటుందో వింటున్నావా? వింటున్నాను సార్. మరి ఏంది? కావాలంటే ఉన్న ప్రైవేట్ సపరేట్ గా బుద్ధి ఉండాలి ఏమన్నా, మనిషివి. ఆడది పుట్టుకబుట్టినావు, గాడిదవా ఏమన్నా? ఆడదానివే కదా. లేదు సార్, ఏయ్, నాకు అబ్బాయి కావాలి. మూసుకో. అబ్బాయిని వదిలి ఉండలేను సార్ నేను. ఏంది అబ్బాయిని వదిలి ఉండలేను? మీ అమ్మాయి జీవితం నాశనం చేస్తావు నువ్వు. మీ అమ్మాయి జీవితం నాశనం చేస్తావు నువ్వు. నాశనం చేయండి సార్, సపరేట్ గా ఉండమనండి సార్. కాదమ్మా, ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు అమ్మా? నీకేం కావాలి? మేము సపరేట్ ఉంటాం, ఇంకా అమ్మతో కలిసి ఉండలేను నేను. బ్రదర్ నువ్వేమంటావు? నేనైతే ఆవిడ వదలలేను. అవును లేవు. ఆమె ఏజ్ ఎంత బ్రో? 55 ఎంత ఉంటాయమ్మా? మీ ఏజ్ ఎంత అమ్మా? ఉంటాయి 45 సార్. 45. ఆమెతో ఎఫ్ఐఆర్ అయింది బ్రో. నీ ఏజ్ ఎంత ఉంటుంది? మా అంటే 24 ఉంటాయా? 25 బ్రో. 25. ముందు ఈవిడ పరిచయం అవ్వడానికి ముందు నుంచి ఆవిడతో నేను కాదమ్మా, మరి ఇప్పుడు అతనే అట్లా మాట్లాడుతున్నాడు, మీ అమ్మాయి ఇట్లా మాట్లాడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మరి ఇప్పుడు ఇతనితో అవసరం మరి? ఇప్పుడు వీళ్ళిద్దరు లివింగ్ రిలేషన్ ఉంటున్నారు, మరి ఈ అబ్బాయికి విడాకులు ఇచ్చి ఇంకో అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో. మరి లేదు అన్న, నాకు ఈయనంటే చాలా ఇష్టం. నాకు ఈయనంటే చాలా ఇష్టం. ఏయ్ తొక్క తీస్తే చెప్తున్నా కొంచెం ఆలోచించు. నువ్వు ఎందుకు బ్రో, ఇట్లా మీరు చేస్తున్నావు? ఎందుకు నువ్వు అంటే నాకు ఎంత ఎందుకు ఇష్టం. మీరు ఎలా వచ్చారో నాకు అర్థం కావట్లేదు. నాకైతే ఆవిడ క్లియర్ గా చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు బ్రో ఈ రాత్రి అంత ఎందుకు ఎందుకు ఏంటిది? ఎందుకు ఎఫ్ఐఆర్ పెట్టుకుంటావు? ఆ, తనతో పెట్టుకుంటాను. ఎంతమంది లేరు? మెల్ల ఎందుకు ఆవిడ ఎవరో నాకు తెలియదు. ఆ మెల్ల ఎందుకు తాళగట్టి? డివోర్స్ ఇప్పుడు ఇచ్చాను పదండి. అమ్మ అడగ గల్ల పట్టుకున్నాడు అడుగు. అమ్మాయి అంటే ఇష్టం ఉంటే మరి నన్ను ఎందుకు ప్రేమ లవ్ అని నేను మీ అమ్మ అంటే నాకు ఇష్టము, నువ్వు కూడా ఉంటే ఇద్దరితో ఉండొచ్చు అనే ఉద్దేశం మీద నువ్వు ఎందుకు ఎడతావు ఆగు. ఇద్దరితో ఉండొచ్చు అనే ఉద్దేశం మీద నేను ఉన్నాను అంతే. అంటే నన్ను మోసం చేస్తే నీకేమనిపించలేదు? ఏమనిపించలేదు. ఎంతమంది లేరు?
బ్రో నేనేం డబుల్ గేమ్ ఆడటం లేదు బ్రో, ఆవిడంటే నాకు ఇష్టము, వీడితో డివోర్స్ అంటే మీ ఇష్టం. మరి ఎట్లా అంటావు అమ్మా? అన్న నేనే నన్ను వదిలి ఉండలేనన్నా, మీరే ఏదో ఒకటి బ్రదర్ నేను ఒకటి చెప్తా, కూల్గా చెప్తున్నా, అర్థం చేసుకో. ఇప్పుడు అమ్మాయి ఇష్టం ఉంది కాబట్టి నేను ఇప్పుడు అమ్మాయికి ఏం చెప్తలేను. అమ్మాయికి చాలా నువ్వంటే ఇష్టం, నువ్వు నిమ్మలంగా అమ్మాయితో ఉండి ఇక్కడ కాల్ చేసి వేరే కాడ ఉంటేనే ఉండ్రి. లేదు అంటే మాత్రం బ్రదర్ నీకు వేరే విధంగా ఉంటుంది. నేను ఒకటైతే చెప్తున్నా, మీద చేయి చేసుకున్న దాకా తెచ్చుకోవద్దు. బ్రో మీరు ఏం చేసినా సరే ఆవిడంటే నాకు ఇష్టము, అసలు ఈవిడ ముఖం చూస్తేనే నాకు ఎలపడం వచ్చేస్తుంది. మరి ఎట్లా చేసుకున్నావు ఆమె? ఎట్లా చేసుకున్నావు? ఎలాగ నుంచి నిమ్మలంగా మాట్లాడుతూ ఇద్దరితో కలిపి ఉండాలని, కలిపి ఉండాలని. మాట్లాడుతూ అవలగాని లెక్క కొడుతున్నాడా బ్రో? అసలు మీరు కొట్టడం ఏంటి? అసలు మీరెందుకు బ్రో నన్ను కొడుతున్నారు? కొట్టాలని చంపాలనా? పడక ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటూ బిడ్డని పెళ్లి చేసుకుంటా, ఇప్పుడు బిడ్డని నాకు అవసరం లేదంటావు. ఆమెతో అంటావు పిల్లల్ని, ఆమెతో ఉంటావు. అమ్మాయికి ఎంత? ఆమెకి మీకు ఇంట్లో అమ్మ నాన్న లేదు? ఇలా అమ్మ నాన్న ఏం చేస్తారు? అమ్మ పోనీలే అన్న, ఫస్ట్ మా అమ్మ కదా నన్ను మోసం చేసింది, ఆయన కాదు కదా. ఏడుంటారు మీ అమ్మ నాన్న? ఏడుంటారమ్మా మీ అత్తమ్మ మామయ్య? హైదరాబాద్ ఇక్కడే ఉంటారా? ఒళ్ళు చింతపండు అవుతుంది. అమ్మాయితో నిమ్మలంగా సంవత్సరం చేసుకుంటే చేసుకో, లేదంటే ఇంకా మామూలుగా ఉండదు. 45 ఏళ్ళు నీకు మనిషివే కదా, ఆడదానివే కదా. ఏం వయసు ఏమి ఇష్టం పడ్డాము? ఏంది అల్లునితోట? ఏంది అల్లునితోట? చెప్పేది ఏం లేదు. నీ అంతా నువ్వు ఉండు, వాళ్ళిద్దరు నీతోటి ఉండరు. వాళ్ళిద్దరు వేరే సంసారం పెట్టుకొని వేరే కాడ ఉంటారు. ఏయ్ చెప్పు, చెప్పు ఆమెకు చెప్పు, మీ అత్తకి చెప్పు. సరే అత్తయ్య, మేము సెపరేట్ అయిపోతాము, మీరు ఎక్కడే ఉన్నాను. హలో, తప్పు అయిపోయింది సార్, ఏదో తెలియక అయిపోయింది. అమ్మా ఈయన ఇట్లా నాటకాలు చేసిన అనుకో, ఈసారి కొట్టుడు కాదు, తీసుకొని పోలీస్ స్టేషన్లో పెడతా. అమ్మాయి చెప్పదు, ఓళ్ళు చెప్పుకోలేదు అనుకుంటున్నావు. అమ్మాయికి ఎందుకు ఎట్టినావు మెల్ల తాడు? సరే సార్, తప్పు అయిపోయింది. ఏం తప్పైంది బ్రో? ఇద్దరితో ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటూ ఇద్దరితో మంచిగా నువ్వు ఎంజాయ్ చేసుకుంటా ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తావు, ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తావు. సరే బ్రో, ఈసారి సరే అన్న, ఇప్పుడు మారిపోయింది అంటున్నారు. నువ్వు కాక మళ్ళీ మీ అత్తతో కలిసినా తెలవాలి. ఇదే నేను చెప్తాను, ఇంకా ఇది లాస్ట్. ఇంకా ఈసారి కాక కలిసిందని తెలిసింది అనుకో బ్రదర్, ఇంకా వేరే తీరుకుంటుంది. మీ ఇంట్లో వీళ్ళ అమ్మ నాన్నకు తెలుసు అమ్మాయి ఈ విషయం? ఇంకెవరికి తెలియదు అన్న. ఆ అమ్మాయి కాపాడుకుంటూ వచ్చింది నేను ఇన్ని రోజులు. అదే అమ్మాయి పోయి చెప్తే, సరే మీ ఇంట్లో చెప్తే ఏంటి పరిస్థితి? చెప్పండి. హలో మీరు వెళ్ళరు, ఫస్ట్ వెళ్ళరు. సరే అన్న, థ్యాంక్స్ అన్న. వెళ్ళండి అమ్మా, మళ్ళీ ఫోన్ చేయి ఏదైనా ప్రాబ్లం ఉంటే. ఏంది నీ సంగతి ఏంది? సరే సార్, వాళ్ళనే ఉండేనేమిటి కలిసి, నేనే సపరేట్గా పోతాను. ఏం సపరేట్ పోద్దు, వాళ్ళు వెళ్ళిపోతారు, నువ్వు ఇదే ఇంట్లో ఉండు. నీ ఇల్లే కదా అది, నీ ఇంట్లోనే ఉండు. నాది సార్. సరే సార్, మీరు చెప్పినట్టే వెళ్ళు నడు, వాళ్ళు తోటి పెట్టుకుంటావు.